కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళున్న అడవిలోనే పాండురాజు ఇంకా మద్రి ఇద్దరు కలిసి ఒక వాక్ వెళ్తారు. ఆ రోజు వెదర్ చాలా అందంగా ఉంటది. అక్కడ ఉన్న చెట్లు పూలు వికసిస్తూ ఉంటాయి. ఆ వెదర్ లో మద్రిని చూసిన పాండురాజు తన అందంలో మైమర్చిపోతాడు. మద్రి దగ్గరికి ఇలా నడుచుకుంటూ వెళ్ళంగానే తన హార్ట్ లో ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుద్ది. ఎన్ని సంవత్సరాలు అయినా గాని కూడా రిషి కింద ఇచ్చిన శాపం అలాగే ఉంది. దాని వల్లే పాండురాజు ఎప్పుడైతే మద్రి దగ్గరికి వెళ్ళాడో అక్కడక్కడే కింద పడిపోతాడు. అది చూసిన మద్రి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దూరంలో ఉన్న కుంతి మాత ఆ సౌండ్ ని ఏమైందో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వీళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. పాండురాజు చనిపోయి ఉండడం చూస్తుంది. మద్రి ఏడుచుకుంటూ, ఇప్పుడు నా కొడుకులు ఇద్దరిని నువ్వే చూసుకోవాలి, పాండురాజు చనిపోవడానికి నేనే కారణం కాబట్టి నేను కూడా యమలోకాలకి వెళ్ళిపోతానని చెప్పేసి తను కూడా అక్కడక్కడే చనిపోతుంది. ఇక్కడ ఉన్న యోగులు కుంతిమాతకు హస్తినాపురానికి రిటర్న్ వెళ్ళిపోమని చెప్పేసి చెప్తారు. ఇది అయ్యే టైంకి పాండవుల్లో అందరికంటే పెద్దోడు యుధిష్ఠర్ 17 సంవత్సరాలు ఉంటాడు. వాళ్ళ మాట విన్న కుంతిదేవి నెక్స్ట్ 17 రోజులు ఆ అడవిలో ప్రయాణించి హస్తినాపురానికి చేరుకుంటది. సత్యవతి, భీష్ముడు, ధృతరాష్ట్రుడు ఇంకా విదుర్ వీళ్ళని హస్తినాపురం లోపలికి ఆహ్వానిస్తారు. ఇక్కడ కుంతిమాత బ్రెయిన్ లో ఒకటే నడుస్తుంది, నేను ఈ కొడుకులు ఎవరి కొడుకు అని చెప్పుకోవాలి. కొన్ని వందల కళ్ళు వీళ్ళపైనే ఉన్నాయి. అందరికంటే పెద్దోడు యుధిష్ఠర్ ఆ కోటను, ఆ కోట ద్వారాలను అలానే చూస్తూ ఎంత సర్ప్రైజ్ లో ఉంటాడో అంతే కన్ఫ్యూజన్ లో కూడా ఉంటాడు. అక్కడ తను రియలైజ్ అవుతాడు ఏంటి అంటే ఇక్కడ బతకాలంటే చాలా కష్టం. తన తమ్ముడైన అర్జునుడు కూడా అంతే. అక్కడున్న ప్రజల్ని చూసి, అక్కడున్న ఆర్భాటాన్ని చూసి ఇక్కడ మనం ఉండాలి అంటే నంబర్ 1 లోనే ఉండాలి అని ఆలోచించుకుంటాడు. అప్పటికి నకుల సహదేవులు ఇంకా చిన్న పిల్లలు. వీళ్ళందరూ ఇలా నడుచుకుంటూ కోట లోపలికి వెళ్తుంటే ఒక ముసలావిడ వచ్చి వాళ్ళ తేజస్సును చూస్తుంటది. అక్కడ భీముడు వాళ్ళ తమ్ముళ్ళకి ఏదో హాని చేయడానికి వస్తుందన్న భయంతో చేతులు ఇలా వాళ్ళ తమ్ముళ్ళ చుట్టూ పెట్టేస్తాడు. అప్పుడు ఆ ప్రజలకు కుంతిమాత చెప్తది, వీళ్ళ 5 దేవపుత్రులు. తన నిజాయితీని చూసి భీష్ముడు ఇంకా సత్యవతి పొంగిపోతారు. ఈ భీముడు పెద్ద అయ్యాడంటే మనకి ఎలాగైనా ప్రాబ్లమే, ఈ భీముడిని చంపేయాలి అని దుర్యోధనుడు, దుశ్శాసనుడు భీముడిని చంపడానికి ప్లాన్ చేస్తారు.